హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు మనం శ్రీరాముల వారి గుడికి వచ్చామండి. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మనం గుళ్ళోకి పంతులు గారితో మాట్లాడదామని, రాముల వారి కళ్యాణం ప్రత్యేకంగా చూద్దామని చెప్పేసి వచ్చాం. భక్తులు కూడా ఇక్కడ ఉన్నారండి, చాలామంది వచ్చారు. చాలామంది వచ్చి వెళ్ళిపోవడం కూడా జరిగింది. మనం ఒక్కసారి పంతులు గారిని ఈ గుడి విశిష్టత ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అన్నీ కూడా మాట్లాడదామండి. గురువు గారు ఇక్కడ ఉన్నారండి పక్కన. నమస్తే అండి, మీ పేరండి? నమస్తే, నా పేరు భోగేంద్ర ప్రసాద్. ఈ పైనాపిల్ కాలనీలో 2008 ఏప్రిల్ నుంచి కూడా ఈ స్వామివారిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ 17 సంవత్సరాల నుంచి కూడా స్వామివారి యొక్క కళ్యాణం ఉగాది నాడు రాటు వేసి అంకురార్పణ చేసి 10 రోజులు కూడా వసంత నవరాత్రులు జరిపించి ఆ తర్వాత శ్రీరామనవమి నాడు సాయంత్రం కళ్యాణం చేయడం ఇక్కడ ఆనవాయితీ. 6:30 నుంచి 8:30 వరకు కళ్యాణం చేస్తాం. 3 గంటల నుంచి కుంకుమ పూజలు చేస్తాం. ఈ 10 రోజులు కూడా నిత్యము ఉదయం సాయంత్రం కూడా స్వామివారి అష్టోత్తర సహస్రనామ పూజలు జరిపించిన పిమ్మట ఈరోజు శ్రీరామనవమిని పురస్కరించుకొని స్వామివారికి శ్రీరామ కళ్యాణం సాయంత్రం 6 నుంచి 8:30 వరకు కూడా కళ్యాణం జరుగుతుంది. ఆ తర్వాత స్వామివారి పల్లకీ సేవ జరుగుతుంది. ఇది 17 సంవత్సరాల నుంచి కూడా ఈ గుడి కట్టించిన దగ్గర నుంచి ఇదే దీని మీద జరుగుతున్నది. కావున భక్తులు మంది కూడా ఇక్కడ చాలామంది భక్తులు వచ్చి వెళ్తూ ఉంటారు. భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది శ్రీరామనవమి నాడు రోజు మాత్రం. ఇక్కడ పైనాపిల్ కాలనీ చుట్టుపక్కల అందరికీ కూడా ఇదే చాలా పెద్ద దేవాలయం. రాముడి వారి యొక్క ప్రత్యేకంగా దేవాలయం. మూల విరాటు, ఉత్సవ విగ్రహాలు అన్నీ కూడా ఉన్నటువంటిది. తర్వాత ఉమారామలింగేశ్వరుడు క్షేత్రపాలకుడుగా స్వామివారి యొక్క పాలకుడుగా ఉంటారు. సిద్ధి వినాయకుడు కూడా స్వామివారి యొక్క పాలకుడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కూడా ఇక్కడ పూజలు జరుపుతారు. కావున భక్తులు మంది కూడా దీన్ని పురస్కరించుకొని స్వామివారి యొక్క కళ్యాణం జరిపించుకుంటారు. కావున భక్తుల మందికి టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఈ విషయాన్ని సవినయపూర్వకంగా తెలియపరచడం చెప్పారు పంతులు గారు. గుడి విశిష్టత అంతా కూడా మనకి చెప్పారు. ఇక్కడ చూస్తున్నారా కళ్యాణం కూడా అన్నీ కూడా జరిగాయి, పూజలు అవి కూడాను. ఒకసారి చూడండి, అదంతా కూడా భక్తులు అందరూ కూడా చాలా బాగా ఇక్కడ పూజలు అవి కూడా చేస్తున్నారు. అలాగే భక్తులు ఉన్నారండి ఇక్కడ. భక్తులతో ఒక్కసారి మాట్లాడదాం, ఈ గుడి విశిష్టత అని, రాముల వారి గురించి ఏంటి అనేది చెప్పి అడుగుదామండి ఒక్కసారి. రాముల వారి గురించి ఈరోజు ఏంటి అని. ఇక్కడ ఈ టెంపుల్ అనేది చాలా ప్రాశస్త్యమైనది టెంపుల్. లాస్ట్ 17 ఇయర్స్ నుంచి కూడా చాలా వైభవంగా జరుపుతున్నారండి ఇక్కడ పూజలు కానీ, తర్వాత కళ్యాణ మహోత్సవం కానీ అవన్నీ కూడా. సో దానికి సంబంధించి ఈ పైనాపిల్ కాలనీ చుట్టుపక్కల ఒక 10-15 గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు ప్రజలు. ఈ టెంపుల్లో అనుకున్నది అవుతుంది అని చెప్పేసి ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి ఈ దేవుడి మీద భక్తి విశ్వాసాలతో ప్రజలందరూ కూడా వస్తూ ఉంటారండి. థ్యాంక్ యూ. ఓకే, మీరేం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. ఈ టెంపుల్ చాలా బాగుంటుందండి. అనుకున్నవి ఖచ్చితంగా జరుగుతాయి. మేము ఖచ్చితంగా చాలా వాటి గురించి దండం పెట్టుకున్నాము. ఖచ్చితంగా మాకు జరిగాయి. అందువల్ల చాలా సంతోషిస్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి. మీ పేరమ్మా? నా పేరు సూర్యలక్ష్మి అండి. ఓకే, చెప్పండి. రామాయణం ఎక్కడ అనేది తెలుసుకొని మేము వచ్చామండి ఇక్కడ. థ్యాంక్ యూ అండి. మీ పేరండి? అరుణే అండి. చెప్పండి మీరు గురించి అని. మీరు గుడికి వచ్చానండి 5 సంవత్సరాల నుండి. ప్రతి సంవత్సరం వస్తాం, ఏదనుకున్నది జరుగుతుంది. చాలా నమ్మకంగా అనుకున్నవన్నీ జరుగుతాయి. ఏదైనా సరే గురుగారు కూడా బాగా పూజలు చేసి అందరికీ అభిషేకాలు అవి చేయించడం అన్నీ బాగా చేస్తారండి. నేనే కాకుండా మీ అందరి కోసం, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి కూడా రాముల వారిని జై శ్రీరామ్ అనేసి మీకోసం నేను నామం చేస్తూ పూజ చేయించుకుంటూ ఈరోజు చాలా సంతృప్తిగా శ్రీరామనవమి జరుపుకున్నానండి. అందరూ ఎల్లవేళలో ఎప్పుడూ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధులతో వర్ధిల్లాలని, ఆ స్వామి ఆశీస్సులు మన యందు ఎప్పుడూ ఉండాలని, అయోధ్యలో రామయ్య ఎలా అయితే ప్రసిద్ధిగాంచారో అలాగనే మనం అక్కడి వరకు వెళ్ళలేం కాబట్టి ఆ రాముణ్ణి ఎక్కడున్నా తలుచుకొని, ఆ రాముణ్ణి దండం పెట్టుకొని మనసారా కొలుచుకొని ఆ ఆశీస్సులు ఎప్పుడూ ఎల్లవేళలో మన యందు ఉంటాయండి. చాలా చాలా సంతోషంగా ఈరోజు పూజలు అవి జరిగాయండి. ఇంకా కళ్యాణాలు జరుగుతున్నాయి. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి పూజల వరకు మనం వచ్చాము. ఓకే అండి, అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆ స్వామి ఆశీస్సులు ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నానండి. ఈ గుడి ధర్మకర్త గారు కొల్లూరి సుబ్బారావు గారండి. చాలా చాలా బాగా ఇక్కడ టెంపుల్లో అన్నీ కూడా పూజలు అన్నీ కూడా చాలా బాగా చేయిస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ కళ్యాణం కూడా జరుగుతాయండి. ఆయన చేతుల మీదగానే జరుగుతూ ఉంటాయి. ఆ ధర్మకర్త గారు మాకు రేపు పట్టాభిషేకం కూడా చేయిస్తున్నారండి ఆయన చేతుల మీదగాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, నేను లాస్ట్ ఇయర్ ఇదే టైంలో నేను ఇక్కడే ఉండి ఆ కళ్యాణం కూడా చూడడం జరిగింది. చాలా బాగా కన్నుల పండుగగా చేశారండి.
అలాగే ఈ ఇయర్ కూడా చేస్తారు. ఈ ఇయర్ కాదు, అసలు ఎన్ని సంవత్సరాలు అయితే ఈ గుడి కట్టి నిర్మించి 2008 నుంచి కూడా ఈ ధర్మకర్తలు అందరూ కూడా చాలా బాగా ప్రోగ్రామ్స్ అన్నీ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఊరు ప్రజలందరూ కూడా ఆయనకి చేయూతనిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ గుడికి వస్తూ గుడిని అలంకరిస్తూ చక్కగా పూజలు చేయించుకుంటూ ఆ ఆశీస్సులు స్వామివారి ఎప్పుడు ఎల్లవెల్లలా తీసుకుంటూ చాలా సంతృప్తిగా గడుపుతున్నారండి ఇక్కడ అందరూ కూడా, ప్రజలందరూ కూడా. అవన్నీ జరుగుతున్నాయంటే మూలకారకులు ఆ రాముల వారు అయితే ఇంకో రకంగా పంతులు గారండి. పంతులు గారు అంటూ ఉండి చేస్తేనే కదా మనం అంటూ ఏదైనా చేయడానికి అవుతుంది. ఆ పంతులు గారు ఎంతో సంతృప్తిగా ఆయన చేతుల మీదుగా పూజలు చేయిస్తూ అందరికీ ఆశీస్సులు ఇస్తూ ఆ రాముల వారే ఇస్తున్నట్టుగా ఆయన ఆశీస్సులు ఇస్తూ చాలా సంతృప్తి జనానికి ఇస్తున్నారండి. చాలా చాలా సంతోషంగా ఉందండి. అందరికీ ధన్యవాదాలు.